బీరువా కింద ఏ వస్తువు ఎవరికి తెలియకుండా ఉంచితే డబ్బు సమస్య తొలగిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా అందరూ బీరువాలో ప్రత్యేకంగా కొన్ని వస్తువులు ఉంచుతూ ఉంటారు. ఆ వస్తువులు బీరువాలో ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా కలుగుతుంది. అవేంటంటే గోమతి చక్రాలు, తామర గింజలు ఇలాంటివన్నీ కూడా బీరువాలో ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రంలో కానీ, పసుపు రంగు వస్త్రంలో కానీ, లేదా తెలుపు రంగు వస్త్రంలో కానీ కాస్త పచ్చ కర్పూరం ఉంచి మూట కట్టి బీరువాలో ఉంచండి. పచ్చ కర్పూరాన్ని. ఆ పచ్చ కర్పూరం వాసన అనేది లక్ష్మీదేవికి ప్రియమైనది, చాలా ఇష్టమైనది. శ్రీమన్నారాయణమూర్తికి ప్రియమైనది కూడా. కాబట్టి బీరువాలో డబ్బు అనేది చక్కగా నిలబడుతుంది, డబ్బు ఖర్చు తగ్గిపోతుంది. అలాగే బీరువాలో సెంటు బాటిల్ ఉంచితే కూడా చాలా మంచిది. పన్నీరు బీరువాలో పన్నీరు ఉన్నా కూడా బీరువాలో లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. ఇలా అందరూ కూడా బీరువాలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేసుకుంటారు ఎవరికీ తెలియకుండా. బీరువా కింద ఎవ్వరికీ తెలియకుండా ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువు ఉంచితే ఎప్పటికీ తరిగిపోని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అది మంగళవారం రోజు కానీ, గురువారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే ఒక గాజు గిన్నె తీసుకొని దాంట్లో కళ్ళు ఉప్పు పోయండి. గాజు గిన్నె కొద్దిగా పెద్దది ఉంటుంది కదా, పెద్దదైన పర్వాలేదు, చిన్నదైన పర్వాలేదు. గాజు గిన్నె తీసుకొని దాని నిండా కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారే, అది పోయండి. ఆ ఉప్పులో ఒక పటిక ముక్క వేయండి. ఒక పటిక ముక్క వేసి బీరువా కింద నైరుతి మూలలో దాన్ని ఉంచండి. ఎవరైతే బీరువా కింద గాజు గిన్నెలో ఉప్పు పోసి ఆ ఉప్పులో పటిక ముక్క ఉంచుతారో వాళ్లకు డబ్బు ఖర్చు అంతా ఉప్పు పోసి ఆ ఉప్పులో పటిక ముక్క ఉంచుతారో వాళ్ళకి డబ్బు ఖర్చు అంతా తగ్గిపోతుంది. మరి ఆ ఉప్పును ఎప్పుడు మార్చాలంటే అమావాస్య రోజు ఆ ఉప్పును మార్చాలి. నెలకు ఒకసారి కానీ, 3 నెలలకు ఒకసారి కానీ ఆ ఉప్పుని మార్చాలి. ఆ ఉప్పుని సింకులో పోసినట్టయితే ప్రతిసారి కూడా, లేక ఒకవేళ చెట్టు ఉంటుంది కదా, ఒకవేళ సింకులో అయినా పర్వాలా, లేకపోతే పచ్చని చెట్టు ఉంటుంది కదా దాని మొదట్లో కానీ పోయండి. తర్వాత నెలకు ఒకసారి కనుక మార్చారంటే ఈ ఉప్పుని ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఇలా నెలకోసారి, వారానికోసారి ఇలా చేస్తా మార్చుకుంటూ ఉండాలి. కొత్త ఉప్పు పోసుకుంటూ ఉండాలి. ఇలా నెలకోసారి మార్చుకుంటూ ఉంటే కనుక ఆ ఉప్పుని ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. 6 నెలలకు ఒక్కసారి పటిక ముక్కని మార్చండి. నెలకోసారి ఉప్పును మార్చండి. 6 నెలలకు ఒకసారి పటిక ముక్కను మార్చండి. ఆ పటిక ముక్కని తీసి ఎక్కడైనా తొక్కని చోట మట్టి తీసి అందులో పూడ్చండి. లేకపోతే చెట్టు మొదట్లో వేయండి. ఆ పటిక ముక్కని తీసి ఎక్కడైనా తొక్కని చోట మట్టి తీసి అందులో పూడ్చండి. లేకపోతే చెట్టు మొదట్లో వేయండి. ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే ధనం నిలబడుతుంది. లేకపోతే అందరూ కూడా మంగళవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ ఒక గిన్నెలో కళ్ళు ఉప్పు పోయండి. పటిక ముక్క ఉంచండి. దాన్ని బీరువా కింద ఏర్పాటు చేసుకోండి. దాని మీద మూత ఉంటే గనక ఏర్పాటు చేసుకోండి. అమావాస్యకి ఆ ఉప్పు మార్చండి. 3 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి కానీ ఆ ఉప్పును మార్చండి. 6 నెలలకు ఒకసారి పటిక ముక్కని కూడా మార్చండి. ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే వృధా ఖర్చు తగ్గుతుంది. అలాగే ఎవరికీ తెలియకుండా రహస్యంగా గాజు పాత్రలో కళ్ళు ఉప్పు పోసి అందులో 2 లవంగాలు వేసి, ఇది ఇంకొకటండి, ఇల్లంతా తిరిగి ఆ తర్వాత దాన్ని బీరువా కింద ఉంచితే కూడా వృధా ఖర్చులన్నీ తగ్గుతాయి. తొందరలోనే డబ్బు సంపాదన అనేది పెరుగుతుంది. కాబట్టి పటిక ముక్కతో పాటుగా లవంగాల పరిహారం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మంగళవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ ఎవరు ఇంట్లో లేనప్పుడు ఈ పరిహారం చేయాలి. గాజు గిన్నెలో కళ్ళు ఉప్పు పోసి 2 లవంగాయలు వేసి ఆ గిన్నెని పట్టుకొని ఇల్లంతా తిరగాలి. తిరిగాక దాన్ని తీసుకెళ్ళి బీరువా కింద ఉంచాలి. అందులో ఉన్న లవంగాలు, కళ్ళు ఉప్పు అమావాస్య రోజు మార్చేయండి. ఉప్పు షింకులో పోసి నీళ్లు తిప్పండి. అమావాస్య రోజు పోసి
తీసి ఉప్పులో షింకులో పడేసి తిప్పెత్తే అదంతా కరిగిపోద్ది. లవంగాలు ఎవరి తొక్కని చోట వేయండి. మళ్ళీ కొత్తగా లవంగాలు, కళ్ళు ఉప్పు కొత్తగా పోసి పరిహారం చేసుకోండి. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే తప్పకుండా ధనం అనేది నిలబడుతుంది. అలాగే ఎప్పుడైనా మొండి బాకీలు వసూలు కావాలంటే శనివారం రోజు ఎక్కడైనా అన్నదానం జరిగితే 16 కేజీలు కానీ 6 కేజీలు కానీ ఆ అన్నదాన నిమిత్తము ఉప్పును ఇవ్వండి. ఉప్పును ఇస్తే అలా ఇస్తే మొండి బాకీలన్నీ తప్పకుండా మీకు వసూలు అవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలు చేసుకొని చూడండి. మీకు ధనలాభం కలుగుతుంది. బాకీలన్నీ వసూలు అవుతాయి. ఏ కొరత లేకుండా మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఈ పరిహారాలని, ఈ బీరువా కింద పరిహారాలని పాటించండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. బాయ్.